పేరమ్మా? నా పేరు వెంకటరమణమ్మ. ఏ గ్రూపులకి డబ్బులు వేసారు అన్నారు మీకు? వేసారు. వేసారా? 2500 చెక్కు మారింది 500 మారింది. మనిషికి. 3 విడతలు 3 చెక్కులు ఉన్నాయంట. ఇంక 2 చెక్కులు మారవు అంటున్నారు. మారితే మారవు తెలియదు మాకు. మారమంటున్నారంటే ఖచ్చితంగా వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి తీసుకుంటారు. ఈ నెల ఇది అయింది, వచ్చే నెల అయిపోతాయి అంటారు. మారు అనుకుంటున్నాం మేము. మీరు మారనుకుంటున్నారు? మీరు ఎందుకు అలా అనుకున్నారు? అందరూ అంటున్నారు. మాకేం తెలుసు మారవు, అవి పసుపు కుంకుమ పోసుకోవాల్సిందేను మీరు అంటున్నారు. ఎవరు లీడర్ ఏమన్నా అన్నారా లేకపోతే మీరు అనుకుంటున్నారా? మేము బ్యాంకు వాళ్ళు అన్నారు అనుకుంటున్నారు. బ్యాంకు వాళ్ళు అన్నారా? పెద్దోళ్ళకి పింఛన్లు అన్నారు. పెద్దవాళ్ళకేం పిల్లవాళ్ళకి కూడా ఇస్తున్నారు పింఛన్లు. పిల్లలకి ఎందుకు ఇస్తారు పింఛన్? ఎందుకు ఇస్తున్నారు మాకేం తెలుసా? ఊర్లో అలాగే ఉన్నది. ఏమో ఎలాగుందో 30 ఏళ్ళ వాళ్ళ కాడి నుంచే వస్తున్నాయి పింఛన్లు. అదే 60 పైన వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు మూమెంట్లో వస్తున్నాయి, ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నాయి. ఇప్పుడు మరుగుదొడ్లు మాకు రాలా. 10 సార్లు రాసి పంపించినా కూడా ఇప్పుడు రాలా మాకు. మీ పేరండి? ఏదో వెంకటేశ్వర అండి. ఊర్లో అభివృద్ధి అనేది జరుగుతుందా? బాగానే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు ఏమి లేవు కానీ రుణమాఫీ రాలేదయ్యా మాకు. అదే రైతు మూడు టిప్పులు రాలా. 3 టిప్పులు రాలేదు. 2 టిప్పులే నాకు వచ్చింది. అసలు రాలా. కూడా అలాగే ఉన్నాయా? అవుతుందండి రాలా. అదే పింఛన్లు అయినా వస్తున్నాయి అందరికి బాగానే. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. కొంతమంది రావట్లేదు నువ్వే అంటున్నావు. వయసు సరిపడేది. వయసు ఉంది, వయసు ఉన్నా కూడా ఈటలే. ఆధార్ కార్డు పడిందా? ఆధార్ కార్డు తప్పులేదు. అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు రావట్లేదు చెప్పారా మీరు? కమిటీలో చెప్పారా? సంవత్సరాలు నాకు 74 సంవత్సరాలు నాకు పింఛన్ రావట్లే. 74 నాకేం కమిటీలో చెప్పావా ఇలాగని? చెప్పిళ్ళు రాసిచ్చాను, రుణమాఫీ రాసిచ్చాను. అధికారులు ఏమన్నారు? అన్నారు అవి ఏమి రావట్లేదు. మీ పేరండి? నా పేరు సంజీవ్ రెడ్డిలే. ఏ పొలాలు ఉన్నాయి మీకు ఏమైనా? ఉండి. మరి ఏ పంట వేసారు? శనగ. బాగానే ఉందా పంట? అది చెడిపోయింది. ఈ ఏడు పంట లేదు, ఏం లేదు. నష్టపరిహారం అన్నారు. ఏది ఎవరు ఇచ్చారు? రుణమాఫీలు అన్నారు. ఇంకా రుణమాఫీ కూడా ఇంకా పూర్తిగా 4 చేయలేదుగా. అవును. అసలు ఏం రాలేదు ఇంకా. 4 పెడితే 3 సార్లు వేసారు అప్పుడు. 4 పెడితే రాలేదు ఇంకా. నీరు పంపిస్తున్నా అన్నారు. నీటి సమస్య అంటున్నారు. నీరు అంటే ప్రస్తుతానికి ఏమో వానలు లేకనే కదా. వానలు ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, వానలు లేవుగా. ట్యాంకులు పంపిస్తున్నా అన్నారు కదా. ఇప్పుడు వస్తున్నాయి ట్యాంకీ. ఇటు వస్తున్నారా నాయకులు వాళ్ళు? అంటే ఎవరు రాలా నాయకులు. ఎవరైనా వచ్చారా? మీ పేరండి? కోటేశ్వరం, పత్తిపాటి కోటేశ్వరం. ఊర్లో అభివృద్ధి ఉందా లేదా? ఉంది. ఏ మేరకు జరిగింది 4.5 ఏళ్లలో? ఈ 4.5 ఏళ్ళ ఎక్కడ మటుకు ఏం జరగల. ఒక సిమెంట్ రోడ్డు వేపిద్దామంటే మాకున్నా కదా. రోడ్లు వేసామని చెప్తున్నారు. రోడ్లు వేపిమని మాకే పీయటంలా. ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊర్లో? ఇక్కడ సమస్యలు ఏమో మా సమస్యలు మాకేం లేదు. మాకు అవన్నీ లేవు కానీ రాజకీయ నాయకులు మటుకు మాకు ఏం చేయటం లేదు. రావట్లేదా నాయకులు? ఎవరు రారు, చెయ్యరు. సర్పంచులు కానీ ఎమ్మెల్యే ఏమి లేదు. వచ్చిన దాఖలాలు లేవా? లేదు. అలా ఎలక్షన్ అప్పుడు ఓట్లకు వస్తారు, ఓట్ల కోసం. ఇల్లు మరుగుదొడ్లు అన్నారు కదా. మరుగుదొడ్లకి ఎందుకు కట్టించుకున్నాము, కట్టించుకున్న డబ్బులు కాసి నూకేసారు. ఇక మాకు ఇదేది ఏం లేదు. ఇవి రాలేదా? మాకు రాలా. ఇద్దరు ముగ్గురు రైతు రుణమాఫీ 3 టిప్పులు వేసాడు, ఇంకా 2 టిప్పులు రావాలా. ఇక్కడేం చేయలే. ఇక్కడేం సిమెంట్ రోడ్లు వేయలేదు. ఇక్కడి నుంచి ఈ రోడ్డు కమిటీలో ఉన్న సమస్యలు మాట్లాడమంటారు. జనభూమిలో మా కాడ ఊరు పోయి మాట్లాడారు, అక్కడ పాను కూడా పోరు. అసలు నాయకులు వెళ్ళేది లేదంటే నాయకులు ఉన్నారు. నాయకులు ఏం చేయను, పోతారు, కూర్చొని వస్తారు మెదలకుండా.